जय हो माता, जय हो माता। Shri
जय हो माता श्री अनसूय राजराजेश्वरी श्री परात्परि 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 जय हो माता श्री अनसूय राजराजेश्वरी श्री परात्परि
हो माता श्री अनसूय राजरा जय हो माता श्री अनसूय राजराजेश्वरी श्री परात्परि 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 जय हो माता श्री अनसूय
राजराजेश्वरि श्रीपरात्परि जय हो माता श्री अनसूया 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 राजराजेश्वरि श्रीपरात्परि అమ్మ పాద పద్మములకు నమస్కరిస్తూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ అభినందనలు తెలుస్తూ కాలేజీ విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంలో 4 మాటలు చెప్పమని సోదరులు కోరారు కాబట్టి నేను ఈ అవకాశం తీసుకుంటున్నాను. సాధారణంగా అవతారమూర్తులు ప్రపంచంలోకి వచ్చినప్పుడు మానవ శరీరం ధరించి వాళ్ళలో విపరీతమైన ఆకర్షణ, ప్రభావం, ప్రయోజనం అన్నీ ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే రాముడు ఎంత అందంగా ఉండేవాడు అంటే పుంసా మోహన రూపాయ అన్నారు. అంటే పురుషులే మోహించేవాడు రాముడిని, అంత అందగాడని. ఇక్కడ అందం అంటే మనం శారీరకమైన అందంలో తీసుకోకూడదు. నిజమైన అందం సత్యం, సుందరం, శివం అని ఆ టైప్లో చూడాలి మనం. అది అందరం. ఇది ఎందుకు ఉంటుంది అవతారమూర్తులు అంటే, అవతారమూర్తుల శరీరం పరిమితం, కాలానుసరణీయం. కానీ వాళ్ళు ఉన్నంతకాలం ఆ శరీరంలో ఉండే కాస్మిక్ పవర్ ఉంటుంది. అంటే సృష్టిని నడిపించే శక్తి వాళ్ళలో ఉంటుంది, అందులో నిస్సందేహం. అందుకనే వాళ్ళు అంతగా ప్రభావితం అవుతారు, అంతగా ప్రజలు ఆకర్షింపడతారు, అంతగా వాళ్ళ దగ్గరికి చేరతారు. ముఖ్యంగా అమ్మ విషయం చెప్పుకోవాలంటే, ఎంతోమంది మామూలు వ్యక్తులు రావటం సహజం. ఆధ్యాత్మికవేత్తలు, స్వామీజీలు, తర్వాత గురువులు ఒకళ్ళనే ఉంది అనే నిన్న మాతృపీఠంలో చెప్పారు. ఎవరెవరు వచ్చారు? అనేక మంది వచ్చారు. కొంతమంది అమ్మ దగ్గరికి తమ చిన్న వయసులో, ప్రారంభ దశలో వచ్చి తర్వాత వాళ్ళకై వాళ్ళు గురువులయ్యారు. ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే, ఎంత అవతార పురుషులు వాళ్ళ మహిమ, రేడియన్స్, గ్లోరీ, అట్రాక్షన్, మ్యాగ్నానిమిటీ, మ్యాగ్నెటిజం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా శరీరం కాలపరిమితం. కాలాన్ని అనుసరించి శరీరం వెళ్ళిపోతుంది. అయితే శరీరంతో ఆ శక్తి పోయిందా అనేది రెండో ప్రశ్న మనం వేసుకోవాల్సింది. ముఖ్యంగా మనలాంటి వాళ్ళం, ముందు తర్వాత చూసిన వాళ్ళం. శరీరం అనేది ఒక గుర్తింపు కోసమే ఉంటుంది, కానీ శరీరంలో ఉన్న శక్తి అనంతం. అందుకే మీరు గమనిస్తే మనం 12, 13, 14 అమ్మ అనంతోత్సవం అని చేసుకుంటున్నాం. దానికి ఏమని పేరు పెట్టాం? మనం అనంతోత్సవం అని పేరు పెట్టాం. అంటే అమ్మ అనంతంగా ఉంది, అంతటా ఉంది, సర్వత్రా ఉంది,
అన్ని చోట్ల ఉంది, మీలో ఉంది, నాలో ఉంది, అంతటా ఆవరించి ఉందని అమ్మ తన జీవితంలో శారీరకంగా ఉండంగానే చెప్పింది. అది ఇప్పుడు ప్రభావంలోకి వస్తుంది. చాలామందికి అది అనుభవిక వైద్యం అవుతుంది. కొంతమందికి అమ్మ దర్శనాలు, నిదర్శనాలు, దృశ్యాలు, కళలు ఇవన్నిట్లో కనపడటం ఇవన్నీ జరుగుతుంది. అయితే ఒకటేంటంటే రాముడు ఆ యుగంలో త్రేతాయుగంలో వెళ్ళిపోయినప్పటికీ ఇప్పటికీ అయోధ్య రాముడు అని అవన్నీ జరిగినాయి. అయోధ్య రాముడు విషయంలో ఏమన్నారంటే శిల్పులు ఒక విధమైన చిరునవ్వు ఉంది విగ్రహంలో అన్నారు. ఎందుకు ఆ చిరునవ్వు వచ్చిందంటే తత్వవేత్తలు ఏం చెప్పారంటే అక్కడ ఉన్నది అయోధ్యలో ఉన్నది బాలరాముడు కాబట్టి బాలరాముడిలో శిల్పంలో చిరునవ్వు వచ్చింది అని చెప్పారు. ఇక్కడ దీన్ని బట్టి మనం ఇంకొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తే రూపం ఎంత మహిమాన్వితం, ఆకర్షణీయం, ఎంతో ప్రభావితం అయినప్పటికీ కూడా రూపం కాలాన్ని అనుసరించే ఉంటుంది. మళ్ళీ చెప్పుకోవాలంటే ఆ తర్వాత ఎట్లా మనం చూడాలి, ఎలా పొందాలి, ఎలా వాళ్ళని అనుసరించాలి, ఎలా మనం గుర్తించాలి అని అంటే మనం కాస్మిక్ పవర్లోకి వెళ్ళాలి. రూపం కాదు, వాళ్ళు ఉన్నది శక్తి. ఆ శక్తిని మనం ఆరాధించాలి. కాకపోతే అంతటా ఉన్న శక్తిని ఎక్కడని గుర్తిస్తారు? ఇక్కడ, అక్కడ, ఎక్కడ నామరూపాలు లేని శక్తిని ఎట్లా గుర్తిస్తారు? గుర్తింపుకి నామరూపాలు అవసరం అవుతాయి. ఆ శక్తిని తలుచుకుంటా రూపాన్ని తలుచుకోవాలి. శక్తిని మనసులో భావిస్తా, ఆ శక్తిని ఆరాధిస్తా, ఆ శక్తిని పూజిస్తా, ఆ శక్తిని స్మరిస్తా, నిరంతరం ఆ స్ఫురణలో ఉండి రూపాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకొక మర్మం, సూక్ష్మమైన విషయం ఉంటుంది. రూపం ఉన్నప్పటికీ కూడా శిల్పంలో ఆ రూపం రావటం చాలా కష్టం. చాలా చోట్ల రాదు. ఏదో ఒక విధంగా మనం సమాధానపరుచుకుంటాం. ఎలాగ ఆ రూపం ఉన్నది అని గుర్తించడానికి మనం సమాధానపరుచుకోవటానికి ప్రయత్నిస్తాం. ఆ విగ్రహంతో దీంతో చాలా అసహజంగా, అసాధారణంగా, చాలా రేర్గా కరెక్ట్గా రూపం వస్తుంది. ఇక్కడ మనం అమ్మ రూపం చాలాసార్లు ప్రయత్నించాం. అమ్మ ఉన్నప్పుడు కూడా ఫోటోలు పెట్టి అలా ప్రయత్నించాం, ఎన్నో ప్రయత్నాలు చేసాం. కానీ సజీవంగా అమ్మ రూపం రావటంలో ఇక్కడ వచ్చిందని అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ సాంకేతికంగా అభివృద్ధి అయినాక అనేక పదార్థాలతోటి విగ్రహాలు చేసే అవకాశం వచ్చింది కాబట్టి మౌల్డ్ టెక్నాలజీలో ప్లాస్టిక్స్ తోటి, పీవీసీ తోటి అలాంటి రూపం తయారు చేయొచ్చని ఇతరులు చేశారు. అందులో కరెక్ట్గా రూపురేఖలు రావచ్చు అని ప్రయత్నం చేశాం. అమ్మ అనుగ్రహం వల్ల బులుస్పాడు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన తటస్థిస్తే ఇలా చేయగలిగితే వాళ్ళ గురువుది చేశాడు. వాళ్ళ గురువు సద్గురు శివానంద, ఆయనది బాగా చేశాడు. అప్పుడు అనుకున్నాం ఇలా ఒక గురువుది చేయగలిగిన వాడు మన అమ్మది కూడా చేయగలుగుతాడని సహజమైన భావన మా మనసులో వచ్చింది, రవికి, కొంతమందికి, సోదరులకి, అందరికీ. అప్పుడు ఆయన ఏమన్నాడంటే వెంటనే ఆ బులుస్పాడు అది స్వామీజీ లాంటి హెడ్, స్పిరిచువల్ హెడ్, అతను మనకి తెలుసండి, మనం కావాలంటే పిలిస్తే వస్తాడు, చేస్తాడు అని చెప్పాడు. సుమారు కొన్ని నెలల క్రితం జరిగింది ఇది. 6 నెలలు 7 నెలలు కరెక్ట్గా టైం నాకు గుర్తులేదు. సరే, అతనికి అమ్మ ఫోటోలు అన్నీ పంపించాం. అతను ఒక నమూనా చేసినప్పుడు చాలామంది వెళ్ళి చూసాం. మొట్టమొదటి అతను చాలా బాగా ఆకారం తీసుకురాగలిగాడని మనం అంగీకరించాలి. స్వల్ప మార్పులు చెప్పారు సోదరులు, వాటిలో ఆయన మళ్ళీ అది కూడా చేశాడు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ అమ్మ ప్రతిమలు కానీ, విగ్రహాలు కానీ, రూపాలు కానీ చాలా కొద్దిగా వచ్చినాయి. కానీ వాటన్నిటిలో నా ఉద్దేశంలో సజీవ చైతన్యంగా రూపం ఇందులో వచ్చింది అనిపించింది. ఇది ఎలా ఉంటుందంటే సడన్గా ఇప్పుడు మనం అంతకుముందు అమ్మను చూసాము, విగ్రహాలు చూసాము, ఫోటోలు చూసాము. మనకన్నా ఏమీ చూడని వాడికి సడన్గా చూస్తే అమ్మ కూర్చుందా అనుకుని ఉలిక్కి పడతాడు. అలా ఉంటుంది. ఇది యాక్చువల్గా నా అనుభవంలో శంకర నేత్రాలయంలో ఆయన పెద్దస్వామిది ఎలా ఉంటుందంటే సడన్గా చూస్తే ఆయన వచ్చి కూర్చున్నాడు అనిపిస్తుంది. ఇంత పవర్ఫుల్గా అమ్మది ఇక్కడ కూడా అంత బాగా వచ్చిందని మేమందరం భావించాం. అందరూ అంగీకరిస్తారు అనుకుంటున్నాం. సరే, మేము భావించాము, ఈ ప్రయోజనానికి కృషి చేశాము,
అని మేము అనుకుంటున్నాం. కానీ ఇది మానవ ప్రయత్నం వల్ల అయ్యేది కాదు నా ఉద్దేశం. అమ్మ విశేషమైన అనుగ్రహంతో, విశేషమైన కరుణతోటి, విశేషమైన మా ప్రేమతోటి, విశేషమైన ఆదరణతోటి మనందరినీ ముగ్ధుల్ని చేయటానికి, ధన్యుల్ని చేయటానికి, మనకి ఆకారం కలిగించడానికి అమ్మ అనుగ్రహించి మన అందరితోటి ఈ పని చేయించిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పురుష ప్రయత్నం దైవశక్తి, అమ్మ శక్తే చేయిస్తుందని అంటుంది. శక్తే చేయించింది, అమ్మే ఇది చేయించింది. ఇంకోటి ఏంటంటే, సాధారణంగా ఒక అవతారమూర్తి వెళ్ళినాక అనేక గుడులు వస్తాయి. గుడులు వచ్చినప్పుడు ఒక్కో చోట ఒక్కో విగ్రహం ఉంటుంది. ఏ విగ్రహం అయినా ఒక స్టాండర్డ్, ఇప్పుడు షిరిడి సాయిబాబా ఒక స్టాండర్డ్ పోజులో ఆలయాల్లో ఉంటుంది. అట్లా మనం కూడా ఇది సర్వాంగీకారం అవుతుంది కాబట్టి ఇలాంటి గుడులకు కానీ దేనికి కానీ ఉత్తరోత్తర అమ్మను ఆరాధించుకునే చోటు కానీ ఇది భావించవచ్చేమో అని ఒక తలపు మనసులో కొంతమందికి కలిగింది. ఏది ఏమైనా మరొక్కసారి అమ్మ పాదపద్మాలకి నమస్కారాలు చేస్తాం, ప్రణమిలుతా మనకి అందరికీ అవకాశం ఇచ్చి తన రూపాన్ని మళ్ళీ ఒక ప్రతిమలో అంతే ఆర్తితోటి చూసుకోవటానికి అవకాశం కలిగించినందుకు మరొక్కసారి అమ్మకి శాస్త్ర ప్రణామాలు చేస్తా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతా మీ అందరి నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. మీరు అందరూ అమ్మను ఆరాధించుకుని అమ్మ విశేషమైన కరుణ, అనుగ్రహం, ఆశీస్సులు, శుభాలు పొందాలని మరొక్కసారి నేను అమ్మను ప్రార్థిస్తా. నేను మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై హో మాత. మన కాలేజీ విద్యార్థులకు చక్కటి అవకాశాన్ని అందించింది అమ్మ రూపంలో వచ్చినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి రూపం. మీరందరూ అమ్మను చూడలేదు కదా, మీరందరే కాదు, అమ్మ శరీరాన్ని వదిలే ఇప్పటికి 40 సంవత్సరాలు పైగా అయినటువంటి సందర్భం. కాబట్టి దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాన్ని పోల్చుకుని అమ్మ చిత్రపటాన్ని కనుక మనం చూసినట్లయితే కొంత భావం మనకి కలుగుతుంది. అంటే తేడాగా ఉంది కానీ అటువంటి భావం కలుగుతుంది. ఆ భావాన్ని పోగొట్టడానికే ఇప్పటికీ అమ్మ సజీవ రూపంగా ఇట్లా ఆ సింహాసనేశ్వరి కదా, ఆ సింహాసన రూపంలో ఉండి మనందరికీ దర్శనమిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇంకొకటి, ఈరోజు అమ్మవారి పుట్టినరోజు తిథుల ప్రకారంగా, కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకునే మా విశ్వజననీ పరిస్థితి ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఎంతో కృషితో, మరి గట్టిగా చెప్పాలి అంటే టెంపుల్ ట్రస్టీ అయినటువంటి మాధవి అక్కయ్య గారు దీని మీద చాలా శ్రద్ధ తీసుకుని అందరూ కూడా విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే కొత్తగా ఎన్నికైనటువంటి ఆ ట్రస్ట్ సభ్యులు ఏదో చక్కగా ఒక కొత్త నిర్మాణం, కొత్త పోకడ పోవాలి అనేటువంటి సదుద్దేశంతో మరి ఈ హాలును కూడా సుందరంగా అలంకరించి ఈ కార్యక్రమాన్ని చేపట్టి అద్దాల మండపంలో అమ్మవారిని ప్రతిష్ఠ చేసి మరి నిత్యం మనం దర్శనం చేసుకునే విధంగా చక్కటి ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా, విచ్చేసిన అందరికీ అమ్మవారి శుభాశీస్సులు కలగాలని ప్రార్థిస్తూ, టీటీడీ కళ్యాణ మండపంలో 10:30 గంటలకు అనసూయ వ్రతం అమ్మ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకునేటువంటి విధానం ఈ సంవత్సరం మన టీటీడీ కళ్యాణ మండపంలో 10:30 గంటలకు ఋత్విక్కుల చేత ప్రారంభమవుతుంది కనుక ఈ దర్శనం అయిన తర్వాత అందరూ కూడా ఆ వ్రత కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ జై హో మాత. జై హో మాత. నా ముందు దినకర్ అన్నయ్య, శ్రీమనారాయణ గారు చాలా చక్కగా ప్రసంగించారు. నాదొక ప్రత్యేకమైన భావం ఒకటి ఉంది.
సజీవమూర్తి అమ్మ అని మనం అందరం అంటున్నాం. అదే నిజంగా మన కళ్ళకి కనిపించేదే. చాలా ఆహ్లాదకరంగాను, హృద్యంగాను, మనోరంజకంగాను ధన్యత పొందేట్టుగా అమ్మ దర్శనం కలుగుతుంది. కానీ నేనేమనుకుంటానంటే ఆ విగ్రహాన్ని మన ఎదురుకుండా దర్శనం ఇచ్చే ఆ విగ్రహాన్ని సాకార పరదేవత అని అనాలి, సజీవమూర్తి కాదు. ఎందుకు సజీవమూర్తి కాదంటే, ఒకసారి రామకృష్ణ అన్నయ్య అమ్మ చిత్రపటాన్ని తీసుకొచ్చి ఇచ్చి, అమ్మ దాని మీద ఆ అంటే ఆద్యంతరహితమైనది, అన్నిటికీ ఆధారమైనది అని అర్థం. ఆ బీజాక్షరాలు అమ్మ సంతకంగా పెడుతుంది అన్నమాట. అమ్మ దీంట్లో ప్రాణప్రతిష్ఠ చెయ్యి అన్నాడు. ప్రాణప్రతిష్ఠ చెయ్యి అంటే అప్పుడు అమ్మ అంది, అయితే నాన్న ఇప్పుడు దీంట్లో ప్రాణం లేదంటావా అంది అమ్మ. అంటే సర్వే సర్వత్రా సృష్టి అంతా కూడా ప్రాణశక్తి మహాచైతన్యం నిండి ఉన్నప్పుడు దేంట్లో అమ్మ లేదు, దేంట్లో ప్రాణం లేదు, దేంట్లో చైతన్యం లేదు అని మనం అనుకున్నట్టయితే సర్వే సర్వత్రా అణువునా కూడా అమ్మ పరివ్యాప్తమై ఉంది, మనకు దర్శనం ఇస్తుంది. కాగా అనంత శక్తి పరిమిత రూపంలో వచ్చింది కాబట్టి మనం అమ్మను మనం చూసాం. ఆ రూపంతో చూసినప్పుడే మనకి అమ్మ అని అనిపిస్తుంది. కానీ మిగిలిన చెట్లు చేమలు ఈ సర్వసృష్టి అమ్మే అయినా వాటిని చూసినప్పుడు మనకి అమ్మనే స్ఫురణ రాదు, ఆ దర్శనం కలగదు. సాకార పరదేవత అంటే అర్థం ఏమిటంటే, పరదేవత ఒక ఆకృతి ధరించి వచ్చింది, ఒక ఆకారంతో. తర్వాత మనం అమ్మని గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు అమ్మ పుట్టినరోజు అంటున్నాం. మనం పుట్టినరోజు జన్మదినోత్సవం అన్నప్పుడు పుట్టినరోజు ఏదైనా పుట్టినరోజు కాదు. ఎందుకంటే జననం అని ఉన్నప్పుడు మరణం ఉంటుంది. మనం అందరం కూడా పుట్టాము, మనందరికీ మరణం ఉంటుంది. కానీ అమ్మ పుట్టలేదు, అమ్మ అవతరించింది అని అందామా అంటే అమ్మది అవతారం కూడా కాదు. ఎందుకు కాదు అమ్మది అవతారం అంటే, ఇతపూర్వం వచ్చినట్టు రామకృష్ణాది అవతారాలు అన్నీ కూడా ఒక నిమిత్త మాత్రంగా వచ్చారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటి ఒక కారణంతో వచ్చారు వాళ్ళు. కానీ అమ్మ నువ్వు ఎందుకు వచ్చావమ్మా అని అన్నప్పుడు ఈ సృష్టి ఏ ఉద్దేశంతో జరుగుతుందో అని ఆపేసింది. అంటే ఈ సకల సృష్టి సంచాలక శక్తి అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని మీరు నన్ను అడగచ్చు. అమ్మ ఒక సందర్భంలో చెప్పింది, నేను సర్వ సృష్టికారిణిని. ఈ సకల జగత్తుని సృష్టించింది ఎవరు అంటే మన అమ్మ. కాబట్టి ఆ పరదేవతే మనకి అమ్మగా వచ్చింది. మన అమ్మే పరదేవత. శివానందమూర్తి గారు అన్నారు ఈ మాట. ఆ పరదేవతే మనకి అమ్మగా తల్లిగా వచ్చింది. మన తల్లే ఆ పరదేవత. ఇక మనం పొందలేనిది ఏముంది? హాయిగా మనకి ఏం కావాల్సిన మన అమ్మ దగ్గరికి వస్తాం. అమ్మ నాకు కష్టం ఉంది, సుఖం ఉంది, నాకు ఇలా అనుగ్రహించు అని మనం అమ్మని హాయిగా మనం చాలా చనువుగా అమ్మ దగ్గర ఎంతో ప్రేమగా దగ్గర తీసుకుని మన యొక్క శాంతి సౌఖ్యాలన్నింటినీ అమ్మ ప్రోధి చేస్తుంది. సాకార పరదేవత అని అనాలి. అమ్మది అవతారం కాదని ఎందుకంటున్నామంటే, అమ్మ నిర్దిష్టంగా ఏ లక్ష్యంతో అమ్మ ఈ భూమి మీద అడుగు పెట్టలేదు. తర్వాత మరి అవతారం కాకపోతే ఏమిటి అని మనం అడిగితే, అమ్మ ఆవిర్భవించింది, తనకు తానుగా వచ్చింది. రామకృష్ణాది అవతారాలన్నీ కూడా దేవతలు, బ్రహ్మాది దేవతలు వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ అవతారాలు ఎత్తాడు. అమ్మని ఎవరో ప్రార్థించలేదు, ఎవరో ప్రార్థిస్తే రాలేదు, తనకి తానుగా భూమి మీద అవతరించింది, ఆవిర్భవించింది. రామకృష్ణయ్య చాలా స్పష్టంగా రాశాడు ఈ మాట అమ్మ మహోదయ తరంగాల్లో. అమ్మ ఆవిర్భవించిన 3వ రోజున అని మీరు చూడండి. తరంగాలు పారాయణ చేస్తున్నప్పుడు 1000 కళ్ళతో చదవాలి మీరు. అది మాతృశ్రీ జీవితం. నేను కనీసం 400-500 సార్లు చదివాను, కానీ ఎప్పుడు చదివినా కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. అందువల్ల మీరు దాన్ని 1000 కళ్ళతో చూస్తే అర్థమవుతుంది ఆ మాట. అమ్మది జననం కాదు, అమ్మది అవతారం కాదు, అమ్మ ఆవిర్భవించింది, తనకు తానుగా ఆవిర్భవించింది. ఎందుకు ఆవిర్భవించింది అమ్మ తనకు తానుగా అంటే, అమ్మ తనకు తానుగా ఎందుకు ఆవిర్భవించింది అని చెప్పి దానికి కూడా వివరణ శివానందమూర్తి గారు చెప్పారు. శివానందమూర్తి గారి పేరు ఈవేళ మనం తలుచుకోవాలి. ఎందుకంటే శివానందమూర్తి గారు శిష్యులు ఉన్నారు, శివశ్రీ గెంటేల వెంకటరమణ గారు. ఆయనే ఇప్పుడు అమ్మ విగ్రహాన్ని మనకి ప్రసాదించింది ఆయనే. ఈ విగ్రహాన్ని మనకి ఇచ్చింది ఆయనే. బలుసుపాడు ఆయన శివశ్రీ గెంటేల వెంకటరమణ గారు, ఆయన గురువు గారు శివానందమూర్తి గారు. సరే, అమ్మ తనకు తానుగా ఎందుకు ఆవిర్భవించింది అంటే శివానందమూర్తి గారు ఏం చెప్పారంటే
భూమి మీద ఈ సాధనా చతుష్టయ సంపత్తి లేనటువంటి వాళ్ళు, తమకై తాము ఏ రకమైనటువంటి సాధన చేయలేని వాళ్ళు, అశక్తులు, దుఃఖభాగులు, మోక్షం కావాలి అంటారు కానీ మోక్షం కోసాన్ని ఏ తీవ్రమైనటువంటి తపస్సు కానీ నియమాలు కానీ ఏమీ పాటించలేరు, అశక్తులు, అసమర్థులు. కానీ వీళ్ళందరూ ఏమని కోరుకుంటారంటే నాకు మోక్షం కావాలి అని కోరుకుంటారు. అందుకోసం వచ్చింది అమ్మ అని. అమ్మ ఎవరు అంటే కాలస్వరూపిణి, మోక్షాన్ని ఇవ్వడానికి వచ్చింది అని ఇంకొక మాట కూడా చెప్పారు ఆయన. అమ్మ నాకు అన్నం పెట్టింది అని. అమ్మ అన్నం పెడితే నీ ఇంటి దగ్గర నీ తల్లి కూడా నీకు అన్నం పెడుతుంది, కానీ అమ్మ అన్నం పెట్టడంలో ఒక విశేషం ఉంది. అది అన్నం కాదు, మహాప్రసాదం. ఎందువలన మహాప్రసాదం? అది దాంట్లో అమ్మ ప్రేమ ఉంది, అమ్మ ఆదరణ ఉంది, అమ్మ అనురాగం ఉంది, అమ్మ యొక్క వాత్సల్యం ఉంది, అమ్మ ఆశీర్వచనం ఉంది, అమ్మ అనంత శక్తి ఉంది. దాంట్లో అనంత శక్తి ఉంది. ఆ ప్రసాదాన్ని తీసుకుంటే భౌతికమైనటువంటి బాధలో తీరుతాయి, ఆధ్యాత్మికమైన కోరికలు కూడా సిద్ధిస్తాయి. కాబట్టి ఆయన ఏమన్నారంటే అమ్మ పెట్టేటువంటిది అన్నం కాదు, కేవలం క్షుద్బాధను నివారించేటువంటి అన్నం మాత్రమే కాదు, అది మహాప్రసాదం. ఆ ప్రసాదం తీసుకున్న వారికి కర్మబంధాల నుంచి విముక్తి కలిగి వాళ్ళందరికీ కూడా మోక్షం కరదలామకం అవుతుంది. కాబట్టి అమ్మ మనందరికీ కూడా ఈ భవబంధాల నుంచి విముక్తి కలిగించి మోక్షాన్ని ప్రసాదించడానికి వచ్చింది తప్ప మరొకటి కాదు. అయితే ఎందుకండి అమ్మ అంత కృపతో వచ్చింది అని అంటే దానికి సమాధానం అమ్మే చెప్పింది. అమ్మ ఎందుకు వచ్చింది, ఏ లక్ష్యంతో వచ్చావు అమ్మ నువ్వు అంటే మాతృధర్మం కోసం వచ్చాను అంది అమ్మ. ఈ పనులన్నీ ఎవరు చేయగలరు? మనందరం ఏ రకమైనటువంటి కర్మ ఆచరించకపోయినా, సత్కర్మ ఆచరించకపోయినా మనకి మోక్షాన్ని ప్రసాదించేటువంటి దేవత ఎవరు అంటే ఆ దేవత తల్లిగా దిగి వస్తేనే చేయగలదు. లేకపోతే తండ్రిగా దిగి వస్తే విధి నిషేధాలు పెట్టి నువ్వు ఇలా చేయి, అలా చేయి, అలా చేయకూడదు, డ్యామ్ డూమ్ అని మన మీద యాక్షన్ తీసుకుంటాడు ఆయన. అందుకోసం తల్లిగా వచ్చింది, మాతృధర్మం కోసం వచ్చింది. ఆ మాతృధర్మం కోసం వచ్చినటువంటి అలౌకిక శక్తి సంపన్న అనుగ్రహ స్వరూపిణి వాత్సల్యామృత వర్షిణి అమ్మ శ్రీచరణాలకి పదే పదే శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తూ జై హోమాత. ఈరోజు మరొక విశేషం ఏమిటి అంటే మనకు అమ్మ జన్మదినోత్సవ వేడుకలన్నింటినీ కూడా చక్కగా టెలికాస్ట్ చేయటానికి పిఎంసి ఛానల్ వాళ్ళు కూడా జిల్లెలముడి రావటం జరిగింది. కనుక ఈ కార్యక్రమం అన్నీ కూడా పిఎంసి ఛానల్ అంటే అది వరల్డ్ వైడ్గా ఉంది. అంటే పిరమిడ్ పత్రిజీ గారి ఛానల్ అంటారు. కాబట్టి వారికి కూడా మనం ఒకసారి ధన్యవాదాలు తెలపాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహో అశ్వపూర్వాం రథమత్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవేమపక్వజే శ్రీర్మా దేవేతు శతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామాత్రాన్ జ్వలంతీన్ తృప్తాన్ దర్పయంతీన్ పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహాపక్వజే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీన్ త్రియం లోకే దేవతుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనస్య తాన్ త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధమిల్వః తస్య ఫలాని తపసానుతంతు మాల్యాంతరాళాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మనినా సహ ప్రాదుద్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమూర్ధ్యం దదాతు మే क्षिप्तिपासामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहो अभूतिमसमृद्धिं च सर्वान् निर्णुतमे गृहात् गन्धद्वारां दुराधर्षान् नित्यपुष्टां करीशिनीम् ईश्वरी गो सर्वभूतानां तामिहापक्वजे श्रियो मनसः काममाकूतिं वाचः सत्यमशीमहि पशूना गौरोपमन्नस्य मयश्री श्रयतां यजः
कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमाम् श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्त्रस्निग्धानि चिक्ले तव समे गृहे निजदेवीन् मातरं श्रियं वासय मे कुले आत्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीम् चन्द्रां हिरण्मलीं लक्ष्मीं जातवेद ममावह आत्रां यत्करणीं यश्च सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मलीं लक्ष्मीं जातवेद ममावह तां महावह जातवेद लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषाणः महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु जगदम्बायै च विद्महे नागेशपत्नी च धीमहि तन्नो अनसूया प्रचोदयातु श्री अनसूया महादेव्यै नमो नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। दुर्गाधिविश्वानावेव सिन्धुन्दुरितात्यग्निः तामह्यवर्णान्तपथाज्वलन्तीं वैरोचनीं कर्मफले चतुष्टाम् दुर्गां देवीगो शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयानव्य अस्मान् स्वस्तिभिरति दुर्गानि विश्वा पूश्च पृथ्वी बहुलान उर्वी भवातोकायतनया यशय्योः विश्वानि नो दुर्गः जातवेदः सिन्धुन्दनावादुरितादिपर्षि अग्ने अत्रिवन्मरदा गृणादोऽस्माकं बोध्यपिता तनूनाम् पृतनाजिदगोतः मानभुक्रमह्यगोहुवेम परमात्सधस्थादु स नः परुषदति दुर्गानि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोऽधिगमेज्योऽध्वरेजो धनाच्च होतानव्यश्च दत्ति स्वाञ्जाते तनुवं पिप्रयस्वास्मभ्यञ्जतौ भगमायजस्व ओभिर्जुष्टमयुजोरिषिक्तन्तवेन्द्रविष्टोरडु सञ्चरेम नाकस्य पृष्ठमभिदं वदानो वैष्णवीं लोक इह मादयन्ता कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गः प्रचोदयातु ज्येष्ठ्याय यजते इमान् जरतागो सङ्गृह्णानीति द्वादशारत्नेरशना भवति द्वादशमासाः संवत्सरः संवत्सरमेवावरुन्धे मौञ्जी भवति ऊर्ध्वै मुञ्जाः ऊर्जमेवावरुन्धे चित्रानक्षत्रं भवति चित्रं वा एतत् कर्म यदश्वमेधः समृद्ध्यै
జనరల్ అనౌన్స్మెంట్ ఇది ఛానల్. జయ హో మాత. చింతామణి గృహంలో అమ్మ వేంచేసినందుకు అమ్మ పాదాలకు శతకోటి నమస్కారాలు. ఈ ప్రాజెక్ట్ కానీ మొదలుపెట్టినప్పుడు ఇలా వస్తుందనే ఆలోచనే లేదు. అమ్మ అన్ని అడుగడుగున అమ్మే నడిపించి అమ్మే వచ్చి అమ్మే కూర్చుంది. దీనికి ప్రేరణ రవణయ్యకి థ్యాంక్ యూ అన్నయ్య ఫర్ ఇన్స్పైరింగ్ అస్. అనసూయక్క నిరంతరం తన తోడు, సుబ్బులన్నయ్య ప్రేమ ఇన్పుట్స్ అన్నీ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇది ఓన్లీ ఒక స్టార్టింగ్ పాయింట్గానే భావిస్తున్నాము. ఇక్కడ మ్యూజియం వస్తుంది, మొత్తం ఇది చుట్టూ అంతా అమ్మ వస్తువులన్నీ పెడదామనే ఆలోచన ఉంది. ఈ ఆలోచనకి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఎవరెవరి దగ్గర అమ్మ వస్తువులు ఏవైనా ఉంటే అవి ఇక్కడ మీ దగ్గర ఉంచుకొని ఇక్కడ ఇవ్వగలిగినవి ఇవ్వండి. లేకపోతే అవి ఇస్తే ఒకసారి ఫోటో తీసుకొనైనా ఇస్తాం. అమ్మ గోర్లు, అమ్మ జుత్తు, అమ్మ వాడిన వస్తువులు ఏవైనా సరే వాటన్నిటినీ పంచుకోవాలని ఈ మ్యూజియంకి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయ హో మాతా శ్రీ అనసూయ. రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయ హో మాతా శ్రీ అనసూయ. రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయ హో మాతా శ్రీ అనసూయ. రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయ హో మాతా అనసూయ. హారతి దిగో ఘనమాయ. హారతి దిగో ఘనమాయ. కనుగొంటిమి శరణంటిమి కరుణించుము పరమాత్మ. కరుణాభరణ భవతరణ పతితోద్ధరణ శుభచరణ. జయ హో మాతా అనసూయ. హారతి దిగో ఘనమాయ. నీడలు లేని వెన్నెలవమ్మ. వేడిమి లేని వెలుగేయమ్మ. దీవన ఏవక కానుక జనని. జీవితమే ఇక వేడుక అవని. జయ హో మాతా అనసూయ. హారతి దిగో ఘనమాయ. హారతి దిగో ఘనమాయ. ఈ హాల్లో ముఖ్యంగా అందరూ కూర్చుని ఇక్కడ అమ్మ ప్రెజెన్స్ని ఫీల్ అవ్వాలి అని కోరుకుంటున్నాము. ఎవరు వచ్చినా సరే ఇక్కడ నిశ్శబ్దంగా మెయిన్ అమ్మ ధ్యానం చేసుకుంటాం అనుకుంటాము, లేకపోతే అమ్మతోనే ఉంటున్నామని అనుకుంటున్నాము. కొత్త వాళ్ళైతే అమ్మని ప్రెజెన్స్ని ప్రత్యక్షంగా ఫీల్ అవ్వచ్చు, పాత వాళ్ళైతే అమ్మతోని
వాళ్ళ పొందిన క్షణాలు, వాళ్ళు గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ నిశ్శబ్దంగా ఇక్కడ అమ్మ ప్రెజెన్స్ని అనుభవించాలని కోరుకుంటున్నాను. అమ్మ ఒక్క 5 నిమిషాలు అమ్మ గురించి ధ్యానం చేయండి. తర్వాత చెప్తాను, ధ్యానం చేస్తాను. ఎక్కడ అయిపోయింది. ఈ కార్యక్రమం ఇంతటితో ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కార్యక్రమం షెడ్యూల్ బాగా ఉంది కాబట్టి ఈరోజు అందరూ కూర్చుంటే అక్కయ్య గారు మహాప్రసాదం. ధ్యానంలో కూర్చోమనండి, ఒక షార్ట్ తీసుకుంటాం. మెడిటేషన్లో కూర్చోండి అమ్మ అందరూ. ఎందుకంటే మీ అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్తారు ఈరోజు. అందుకని చాలా చక్కగా వెన్ను నిటారుగా పెట్టి కళ్ళు మూసుకుని బ్రుకుటి మధ్యలో చూస్తూ చక్కగా అమ్మవారిని ధ్యానం చేస్తూ మెడిటేషన్ చేయండి. చక్కగా కూర్చోవాలి. మెడిటేషన్ ద్వారా అంతర్గతంగా ఉన్నటువంటి ఒక శక్తి మనలో ఆ విశ్వం ద్వారా వచ్చి ఎనర్జెటిక్గా తయారవటానికి చక్కటి అవకాశం ఈ ధ్యానం. ఇవాళ ప్రపంచమంతా కూడా మరి మన ప్రధానమంత్రి మోడీ గారే ధ్యానం అంటే యోగా డేగా, అట్లాగే ఈ మెడిటేషన్ డేగా కూడా ప్రకటనలు ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా చేయిస్తున్నటువంటి మహామహులు శ్రీ పత్రిజీ గారు, ఆ పత్రిజీ గారు ఛానల్ మనకి ఈరోజు జిల్లెలమూడి రావటం జరిగింది. ఆ పత్రిజీ గారు కూడా మన జిల్లెలమూడి మహాపుణ్యక్షేత్రాన్ని సందర్శించడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా ఆరోగ్య నిమిత్తం కానీ మనశ్శాంతి నిమిత్తం కానీ ఈ ధ్యాన ప్రక్రియ ద్వారానే లోపల అంతర్గతంగా ఉన్నటువంటి మన షట్చక్రాలు అని చెప్పి మనం పెద్ద పెద్ద పదాలు వాడకపోయినా మనలో నిగూఢంగా ఉన్నటువంటి ఆ శక్తిని ఒక ధ్యానము ద్వారానే ప్రస్ఫుటం అవుతుంది అని చెప్పి సైంటిఫిక్గా కూడా నిరూపణ జరిగింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఫాలో అవటం జరుగుతూ ఉంది. అమ్మ చెప్పారు, శ్వాస మీద నిఘా. ధ్యానము అంటే ధ్యాసే ధ్యానము అంటూ శ్వాస మీద నిఘా వేయింది నాన్న అని చెప్పారు. పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పారు. రెండిటికీ కొంత తేడా ఉన్నా ఆ ధ్యాస పెడతం అనేటువంటిది మనకు అనుకూలమైనటువంటి విషయం కనుక వేరే ఆలోచనలు ఏమీ లేకుండా లోపల గాలి బయటకు, బయట గాలి లోపలికి తీసుకుంటూ ఆ క్రమాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆ లోపల ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి ప్రస్ఫుటమయ్యి ఒక ఎనర్జీని మనకి క్రియేట్ చేస్తుంది అని చెప్పి మరి ఆ ధ్యాన ప్రక్రియలో చెప్పినటువంటి మాట. ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి అద్దాల మండపానికి సంబంధించినటువంటి మరి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అమ్మ ప్రసాదంగా వస్త్రాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసింది ఆర్కిటెక్ట్ కోటి హరి గారు అండ్ టీమ్కి చైర్మన్ గారు అండ్ ట్రస్ట్ సభ్యులందరూ కలిసి అమ్మవారి ప్రసాదం అందజేస్తున్నారు. హరి గారు మీ టీంకి మీకు చాలా థ్యాంక్స్ అండి. సో జై హో మాత. చెప్పండి సార్, ఎక్స్ప్లెయిన్. అట్లా మనకిచ్చినటువంటి అమ్మ మీకు పూర్వం అంటే విద్యార్థులకి పెద్దగా తెలియదు. అన్నపూర్ణాలయము ఆ క్రింద భాగం ఉన్నటువంటిది ఒక రేకుల షెడ్డుగా ఉండేది పూర్వం. కానీ
అమ్మగారు పుత్రులైనటువంటి శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారి ఆ సౌజన్యం కానీ వారి ప్రోద్బలంతో ఒక చక్కటి ఈ బిల్డింగ్ నిర్మాణం చేయటం జరిగిందండి. క్రింద భాగాన్ని అన్నపూర్ణాలయంగా ఉపయోగిస్తూ ఈ పై భాగాన్ని అమ్మ జీవితంలో జరిగినటువంటి అనేక ఘట్టాలని చిత్రరూపంగా మలచి ఇక్కడ చక్కటి మన దాన్ని ఏమంటారంటే ప్రాంగణాన్ని అంటే మనం ఈ చూపిస్తూ మీరు చెప్పండి. మ్యూజియం, ఆ మ్యూజియంగా చేయాలి అనేటువంటిది ఒక సంకల్పం అండి ట్రస్ట్ సభ్యులకి. అందుకని ఇందాక మాధవయ్య అక్కయ్య గారు కూడా చెప్పింది, అమ్మ చాలామందికి అనేక వస్తువులు ఇవ్వటం జరిగిందండి. ఆ వస్తువులు తమ ఇళ్లలో ఉన్నటువంటిది కనుక ఇక్కడికి సమర్పిస్తే అవన్నీ కూడా ఒక మ్యూజియం రూపంగా ఈ హాలు ప్రాంగణాన్నంతా కూడా తయారు చేయటానికి ట్రస్ట్ సభ్యులు బాగా కృషి చేస్తున్నారు. ఈ ప్రక్కనే అమ్మ 16 సంవత్సరాల పాటు ఉన్నటువంటి వాత్సల్యాలయ ప్రాంగణం, అది చాలా పవర్ఫుల్ ప్లేస్. అది 16 సంవత్సరాలు అమ్మ నివసించినటువంటి స్థలము అంటే ఒకసారి మన ఇంట్లో కాలు పెడితేనే అనేక సంవత్సరాలు అంటే చివరి వరకు కూడా ఎంతో పవిత్రంగా భావిస్తున్నటువంటి మనము 16 సంవత్సరాల పాటు ఇక్కడే ఉండి మరి ఎంత ఎనర్జీ ఉంటుందండి, ఎంత వైబ్రేషన్స్ ఉంటాయండి, ఎంతమంది బాధలను తీర్చిందండి, ఎంతమంది కష్టాలను తీర్చిందండి, ఎంతమందిని ఒడిలోకి తీసుకుందండి, ఎంతమందికి నోట్లో ముద్దలు పెట్టారండి. అటువంటి వాత్సల్య ప్రాంగణం ఈ ప్రక్కనే ఉండటం అనేటువంటిది ఈ స్థలానికి కూడా చక్కటి వైబ్రేషన్స్ని ప్రసాదిస్తుందని చెప్పని అనుకుంటూ కార్యక్రమం 10:30 గంటలకి మనం అనసూయ వ్రతాలు ప్రారంభమవుతాయి కనుక ఇంతటితో ముగిద్దాము. జై హో మాత. ఈ ప్రతిమని మనం తయారు చేసి మనకు అందించిన లక్ష్మీనారాయణ గారు హైదరాబాద్ వాస్తుల్ని కూడా ఒకసారి తలుచుకోవడం మంచిది అనిపిస్తుంది. మన ఎస్విజేపి ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా అమ్మ విగ్రహం దగ్గరకు ఒక్కసారి వస్తే వారు చక్కగా ఉన్నవాళ్ళు, కనీసం ఉన్నవాళ్ళు ప్రేమ, హైమక్క, మాధవి, వసుంధరక్కయ్య గారు, రవన్నయ్య గారు, వైదేహి అక్కయ్య గారు, శేషక్కయ్య గారు అందరూ ఉన్నారు ఇక్కడే. ఒకసారి వస్తే ఒక ఫోటో తీసుకుని ఇది వారు మనకి అందరికీ రిలే చేస్తారు. ఒక్క నిమిషం అందరూ ఇక్కడికి రావాల్సిందిగా. మాధవి అక్క ఒకసారి రవన్నయ్య గారు, నవీన్ శర్మ గారు మీరు కూడా రండి. దినకర్ అన్నయ్య గారు, సరళక్కయ్య గారు రండి. అందరూ కూడా ఇక్కడ ట్రస్ట్ సభ్యులే కాదు, ఎంతో కాలం నుండి సేవ చేసినటువంటి మహా భక్తులు వీళ్ళందరం కూడా రండి. అటు కొంతమంది ఇటు కొంతమంది కూర్చోండి. వరలక్ష్మి అక్కయ్య గారు, లేదు టైం సరిపోదు. సీతామహాలక్ష్మి గారు, వీరందరూ కూడా ప్రతిరోజు వచ్చి సంధ్యావందనంలో పాల్గొంటూ మరి ఎంతో ఆ అనుభవాల్ని అనుభూతుల్ని, అట్లాగే సుబ్రహ్మణ్యం అన్నయ్య గారు ట్రెజరర్ గారు, రావాలండి. వాళ్ళు మళ్ళీ టైం సెట్ అవ్వదు, తొందరగా ఇటువైపు రండి, ఇటు రండి అట్లా రండి. కొంచెం యువతలకు రండి, అటు ఫోటో. శేషక్కయ్య రండి, దినకర్ అన్నయ్య గారు ఇటు రండి. వరలక్ష్మి గారు అంటే ఇద్దరు ఉన్నారు కదా, వరలక్ష్మిలే మాకు. ఇక్కడ ఉన్నటువంటి మాధవి యొక్క ట్రెజరర్ సుబ్రహ్మణ్యం అన్నయ్య గారు కిందకి వెళ్ళారు. రవీందా తొందరగా. ఎలజ్ కుమార్ అక్కయ్య గారు ఉన్నారా?
వినసకుమారి గారు, బాపక్కయ్య గారు. లేదు. సరే సరే. వస్తున్నారా? సుబ్రహ్మణ్యం. సరే. ఇక్కడ సమావేశమైనటువంటి మా సోదర సోదరీమణులందరం కూడా విశ్వజననీ పరిషత్తు ట్రస్ట్ సభ్యులు అనేటువంటిదే కాదండి, జీవితకాలం అంతా కూడా వారి వారి అనేక కార్యకలాపాల్లో వారి యొక్క ఉదారత ఉన్నటువంటి వారందరూ కూడా అమ్మ అంటే ఎనలేనటువంటి భక్తి కలిగినటువంటి వారు. అమ్మ కూడా వారి వారి కుటుంబాలకి ఎన్నో ఎన్నో అనుభవాలు ప్రసాదించినటువంటి వ్యక్తులు వీరు. మరి అమ్మంటారు, కమిటీ మెంబర్స్ కాదు నాన్న, నాకు కమిటెడ్ మెంబర్స్ కావాలి అని చెప్పి. కాబట్టి అందరం కూడా కమిటెడ్ మెంబర్స్మేనండి. ఎందుకంటే అమ్మాయి ప్రేరణ ఇవ్వాలి ఏది చేయాలన్నా కూడా. కాబట్టి ఆ ప్రేరణతో మరి అందరం కూడా తమ తమ జీవితాలని సాక్రిఫైస్ చేసి ఇక్కడ అమ్మకి ఎంతో సేవ చేస్తున్నటువంటి మహనీయులు వీరందరూ కూడా. అట్లాగే ఏవిఆర్ సుబ్రహ్మణ్యం గారు మా విశ్వజననీ మాసపత్రిక ఎడిటర్గా పనిచేస్తున్నారు. వారు ఎన్నో ఎన్నో అనుభవాలు అమ్మతో ప్రత్యక్షంగా. మేము ఏదో ఒక సంవత్సరం పాటు 2-3 సార్లు అమ్మ దగ్గర అనుభూతులు పొందాము. కానీ వీరందరూ కూడా అమ్మతో మరి తమ తమ జీవితాలను గడిపి ఎన్నో ఎన్నో అనుభవాలు పొంది జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి మహానుభావులు అందరూ కూడా. అట్లాగే బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య గారు, వైదేహి అక్కయ్య గారు. బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య గారు సాక్షాత్తు అమ్మ గర్భాన జన్మించినటువంటి కుమారులు వారు. మరి ప్రత్యక్షంగా ఈరోజు ఆ అమ్మవారు అంటే వారి అమ్మవారి విగ్రహాన్నే వారి చేతుల మీదుగా చక్కగా ఇనాగ్రేషన్ చేసుకోవటం అనేటువంటిది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయము అది. అలాగే బ్రహ్మాండం వసుంధరక్కయ్య గారు, ఆ వసుంధరక్కయ్య గారు వారి వారి జీవితం అంతా కూడా అమ్మకి అంగసేవగా చేసినటువంటి మహనీయులు వారు. ప్రపంచంలో లేనటువంటి ఒక వింత స్త్రీకి తాళి కడతం అనేటువంటిది అమ్మ ఆ వసుంధరక్కయ్య గారికి తాళి కడతం అనేటువంటిది జరిగిందండి. అటువంటి మహనీయులు ఎంతోమంది ఈ ఆశ్రమానికి పెట్టినటువంటి పేరు అమ్మ అందరిల్లు అని. ప్రపంచంలో ఏ ఆశ్రమానికి ఈ పేరు లేదండి, అందరిల్లు అనేటువంటి మాట. అందరికీ ఇల్లే, ఎందుకంటే తల్లి కాబట్టి అందరూ తన సంతానమే అనేటువంటి ఒక భావం అమ్మది. ఆ అందరిల్లింటి సోదరులమే మేమందరం కూడా అని చెబుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా అమ్మవారికి శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ జై హో మాత.